దారుణమైన హత్య, ఒంటిపై 53 కత్తిపోట్లు. ఇది చూసి చలించిపోయారు సీఎం చంద్రబాబు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. నిందితులకు సంబంధించి ఏ రకమైన క్లూ దొరికినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ హత్య జరగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్న చంద్రబాబు ఇందుకోసం 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్య జరిగిన విధానం చూస్తే కరుడుగట్టిన నేరస్తులు సైతం చేయని రీతిలో ఉందన్నారు చంద్రబాబు. భౌతిక కాయంపై 53 చోట్ల కత్తిపోట్లు ఉన్న నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించబోమన్నారు. అలాంటి వాళ్లు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అన్నారు. ఇప్పటికే 12 టీంలు వేసాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలామందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈరోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలో నిందితుల గురించి తెలిస్తే పోలీసుల టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని 100% పట్టుకుని శిక్షిస్తామన్నారు. ఇలాంటి వారికి భూమిపై జీవించే హక్కు లేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ హత్య కేసు ఛేదన కోసం ప్రజలు, మీడియా కూడా సహకరించాలని చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారింది.